జై బాబు జై బాబు జై జై బాబు జై బాబు. కాదర్ గారు మీరు ఎప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ తరపున ఇలా సెలబ్రేషన్స్ చేస్తుంటారు, ఈసారి ఎలా అనిపిస్తుంది? ముందుగా మీ అందరి తరపున మా అభిమాన హీరో మహేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడే మహేష్ బాబు రాజమౌళి సినిమా ఫోటో మీరే చూపించడం జరిగింది. ఆ ఫోటో చూస్తేనే అంచనాలు ఏ స్థాయికి వెళ్ళిపోయాయంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఒక డివైన్ ఉన్న మూవీ అనుకోవచ్చు, ఎందుకంటే మెడలో జై బాబు. కథాపరంగా మనం అన్నీ చెప్పలేం, కానీ ఆ ఫోటో పరంగా చూస్తేనే అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అన్ని రికార్డు తిరిగి రాసే సినిమా అవుతుంది. అదేవిధంగా ఈరోజు 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2 రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ప్రపంచవ్యాప్తంగా USA ప్రతి చోట అభిమానులు పెద్ద ఎత్తున రక్తదానం, అన్నదానం, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా అతడు కూడా ఈసారి రిలీజ్ అయింది. రాత్రి సుదర్శన్లో చూడడం జరిగింది, ఉదయం మళ్ళీ షాద్నగర్లో కూడా చూసి రావడం జరిగింది. చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇప్పుడు మన పోకిరి నుంచే రిలీజ్ ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది. దాదాపు ఏ హీరో సినిమాలు వచ్చినా కూడా నడుస్తున్నాయి కాదంటలేం, కానీ మా హీరో సినిమాలో సాటి రాత్రి చూస్తే సుదర్శన్ కెపాసిటీకి డబల్ జనాలు ఉన్నారు. పోలీస్ బందోబస్తు ఉంది. మళ్ళీ ఈరోజు కూడా సెకండ్ షో ఉంది, అదే స్థాయి ఉంది. అన్ని రికార్డు తిరిగి రాస్తారు రిలీజ్లో కూడా. ఈ సినిమాలు ఇప్పుడు కొత్త సినిమా రావడంలో ఆలస్యం ఉంది కాబట్టి మనకు 27కు వస్తుంది కాబట్టి వచ్చే సంవత్సరం కూడా ఏదో ఒక సినిమాతో ఇట్లా సంతోషం జరుపుకోవాల్సిందే. అదేవిధంగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఇంకో శుభవార్త ఏంటంటే త్వరలో జయకృష్ణ బాబు హీరోగా దసరాకు సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలను అవుతుంది అక్టోబర్లో. అది శేషగిరావు గారితో మాట్లాడడం జరిగింది. ఈసారి కూడా జూలై 18కి పెద్ద ఎత్తున జన్మదిన కార్యక్రమాలు చేసుకున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు కూడా అన్ని చోట్ల హైదరాబాద్లో కూడా సేవా కార్యక్రమాలు, నేను కూడా షాద్నగర్లో అన్నదానం, మళ్ళీ కేక్ కటింగ్ అవన్నీ చేసాం. మళ్ళీ ఇక్కడ కేక్ కట్ చేస్తాం, మళ్ళీ సుదర్శన్కి వెళ్తున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. జై బాబు జై బాబు. కృష్ణ గారు ఉన్నప్పటి నుంచి మీరు అభిమానిగా ఉన్నారు, ఫ్రాన్స్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు మహేష్ బాబు 50 పుట్టినరోజు అంటే నమ్ముతారు ఎవరండి? మహేష్ బాబు గ్లామర్ను చూస్తే 50 సంవత్సరాలని ఎవరు అన్నారు? ఇప్పుడు ఈ సంవత్సరమే నాకు కూడా 50 అవుతుంది. December 2 నాది డేట్ ఆఫ్ బర్త్ ఉంది. మహేష్ బాబు గారిది ఇప్పుడు 50. చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దాదాపు 99 మేము 87 నుంచి 36 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. దాదాపు 1990లో అన్న తమ్ముడు షూటింగ్లో మీకు అందరికీ తెలిసి మీ ఛానల్లో కూడా చాలాసార్లు వచ్చింది. మనం క్రికెట్ ఆడుకున్న రోజులు ఉన్నాయి. తర్వాత చూస్తూ కాలం ఎలా ఫాస్ట్గా వెళ్ళిపోయిందంటే అసలు ఊహించలేము కూడా మనం 50 సంవత్సరాలు. ఇప్పటికే 25 కుర్రాడులాగే అన్నాడు. ఇంకా రాబోయే 25 సంవత్సరాలైనా మహేష్ బాబు గారికి 75 వచ్చినా కూడా 50 కూడా అనుకోలేము, అలా ఉంటారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈరోజు అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభిమానులు కూడా చేస్తున్న సేవా కార్యక్రమాలకు అందరి తరపున మా అందరి తరపున మహేష్ బాబు గారికి మీ అందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు అన్ని చోట్ల సేవా కార్యక్రమాలు చేస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే మహేష్ బాబు సినిమా నుంచి రాజమౌళి ఇచ్చిన అప్డేట్ అయితే ఏదైనా ఒక్కటే చెప్పగలుగుతామో, ఇంతకంటే ముందు కూడా కాలర్ ఎగిరేసినట్టు రాబోయే 2 years తర్వాత సినిమాకి ఇప్పుడే కాలర్ ఎగిరేసి చెప్పగలుగుతాము. 1000 కోట్ల బడ్జెట్తో వచ్చే సినిమా 100% కాలర్ ఎగిరేసే సినిమా అవుతుంది. మినిమం 5000 కోట్లు వసూలు చేసే సినిమా అవుతుంది. అంటే పాన్ వరల్డ్గా వస్తుంది. బర్త్డేకి ఆయన ఫేస్ అన్న చూపిస్తారు అనుకుంటే ఫేస్ చూపించలేదు. అందరితో పాటు నాకు కూడా చిన్న నిరాశ ఉంది. ఫోటో వదిలేరు కానీ ఫేస్ ఉన్న ఫోటో వదిలేదు ఉన్నాయి, కానీ అందులో పాటు ఏంటంటే అభిమానులు ఇంకా ఎదురు చూడాలి. ఇంకా బాబు ఫేస్ ఎలా ఉంటుందన్నది చూడాలి కాబట్టి దానికి కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. చాలా హ్యాపీగా ఉంది. కేక్ జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు జై బాబు జై జై బాబు జై బాబు జై బాబు జై బాబు జై బాబు జై బాబు. ముఖ్యంగా మాకు అన్ని విధాలా సహకరిస్తున్న ఫ్యాన్స్తో పాటు మీడియా బ్రదర్స్ కూడా లేనిది మేము ఈ స్థాయికి రాలేము. మీరు అందరు కూడా సహకరిస్తే థ్యాంక్ యూ. జై బాబు జై జై బాబు జై బాబు.